అభివృద్ధికి చిరునామాలు దత్తత గ్రామాలు. అదే స్ఫూర్తితో ఇప్పుడు P4కు ప్రభుత్వం శ్రీకారం. అప్పట్లో గ్రామాలు, ఇప్పుడు కుటుంబాల అభివృద్ధి లక్ష్యం అంటూ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మన రాష్ట్రంలోని మారుమూల గ్రామం పుట్టనరాజు గారి కేంద్రంగా దత్తత తీసుకోవడం అప్పట్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తమ అమ్మగారి ఊరు కొమరబోలును దత్తత తీసుకున్నారు. అప్పట్లో కర్నూలు ఎస్పీగా పనిచేసిన ఆకే రవికృష్ణ పాక్షిణ గొడవలకు పెట్టింది పేరైన కపట్రాలను అభివృద్ధి చేయడం బాధ్యతగా భావించారు. ఇలా ఎందరో ఎన్నో గ్రామాల అభివృద్ధి కృషి చేశారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ క్రతువుని గాలికి వదిలేసిందంటూ ఓ దిక్కుమాలిన కథనాన్ని మాత్రం ప్రతి దాంట్లో ఒక విషయాన్ని చిమ్ముతా ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక అబద్ధాన్ని జనానికి తీసుకువెళ్ళటం. దత్తత తీసుకుంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోతారు, లక్షాధికారులు అయిపోతారు. ఇప్పుడు ఈ P4 అనేది ఏంటి? పేదవాళ్ళని లక్షాధికారులు చేయడం. పేదవాళ్ళని లక్షాధికారులు చేయడానికి ఇప్పుడు ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ లక్షాధికారులు అయిపోయారు. ఇదివరకు దత్తత తీసుకున్నది ఏదో దత్తత తీసుకుంటే ఏదో అద్భుతం జరిగిపోతుందంటే వీళ్ళకి ప్రచారం వస్తుంది. ఆ ఊరోళ్ళకి ఒరిగేది ఏమీ లేదు. అయితే గీతే నలుగురికి ఏమన్నా ₹4 సాయం చేస్తారు. ఆ ₹4 సాయంతోనే వాళ్ళు ఎదిగేటట్టయితే కనుక ఇళ్లనే కట్టించి ఇచ్చినటువంటి ప్రభుత్వం, ఇంతకుముందు సంక్షేమ పథకాలన్నీ ఇచ్చినటువంటి ప్రభుత్వంలోనే పెద్దోళ్ళు అయిపోయి ఉండాలి. ఏడాదికి ₹50,000 తక్కువ కాకుండా వచ్చినప్పుడు. కాబట్టి ఏదో ఇదివరకు ఇవన్నీ దుర్మార్గం, ఇప్పుడేదో అద్భుతం జరుగుతుంది. చేతి నిండా డబ్బులు ఇస్తేనేమో దుర్మార్గం, అదే ఏమీ ఇవ్వకుండా అక్కడ అద్భుతం జరుగుతుందని వార్తలు రాయగానే ఆ నేరేటివ్ థింకింగ్తో జనమందరూ బాగుపడిపోతారనేటటువంటి ఒక విచిత్రమైన భ్రమంలోకి తీసుకువెళ్ళడానికి ఆది మానవుల కాలం నాటి చరిత్రను రాసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ పత్రికల ద్వారా నడుస్తుంది. లేకపోతే ఆంధ్రులు గర్వించేలా